అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అసలు హాస్పిటల్కి వెళితే నీకు టైం అనేదే గుర్తుండదు. వేళకి తినవు, వేళకి రావు. ఇలా అయితే ఎలారా? రేపటినుంచి నేను కూడా నీకు భోజనం వడ్డించను. అప్పుడైనా నీకోసం ఎదురు చూసి భోజనం వడ్డించే అమ్మాయి కోసమైనా తొందరగా పెళ్లి చేసుకుంటావు. సరే సరే, తొందరగా తినేసి పడుకో. ఏంటలా సుత్తున్నావు? తప్పు. తప్పే కదా మరి. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. నువ్వు చేసిన పనికి అతను కాబట్టి సంపదెబ్బతో వదిలేశాడు. వేరే వాళ్ళైతే చీరేసేవాళ్ళు. అసలు ఏ అధికారంతో నేను అమ్మాయిపై చేయి చేసుకున్నాను? నీ కష్టాన్ని ప్రతి వాళ్ళు వాళ్ళ సుఖానికి వాడుకోవాలి అనుకున్నారు. కానీ మొదటిసారిగా ఒక్క మగాడు నిన్ను కష్టం నుండి గట్టెక్కించాడు. అది కూడా ఎలాంటి ఆశ లేకుండా. వేడు కదా మగాడంటే. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చదిరనే నీ గాలితో, సమయమే కలిగలే నీ ప్రేమతో. సీతా చిలుకలు కదా మనం, గబనే దబ గబనే దరి దబ. దేవుడా, ఈ సముద్రం అంతా ఉప్పుగా కాకుండా బ్రాందీ విస్కీలా మార్చేస్తే నాలాంటి వాళ్ళ ఓట్లన్నీ నీకే గుద్దేసి నిన్ను ఈజీగా ప్రధానమంత్రి చేసేస్తాం దేవుడా. ఇదిగో సత్యం దేవుడా. అయినా ఈ టైంలో నాకెవరు ఫోన్ చేస్తారు చూద్దాం. అరే నా పిల్లం ఫోన్ తెచ్చేసినానే. ఎత్తేద్దాం. హలో హలో. మొగోడు గొంతు. రే, నా పిల్లంతో ఎన్నాళ్ళ నుంచి ఎవరు నడుస్తుందిరా? ఎవరం ఏంటి? ఏహే, నీ నంగనాసి దొంగ వేషాలు నా దగ్గర కాదురా. నీకు నా పిల్లానికి సంబంధం ఏంట్రా? ఏ, ఎవరు నువ్వు? ఓర్ని పిల్లం ముగుడికే ఫోన్ చేసి నన్ను ఎవరు నువ్వు అంటున్నావంటే ఎవరో చాలా దూరం వచ్చేసిందన్నమాట. చూడు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓహో, పట్నం సరుకా?
నీకోసమేనా మొన్న అది హైదరాబాద్ వచ్చింది? అమ్మ దాని తల్లి అయినా కడుపుతో ఉన్న నా పిల్లంతో నీకేంట్రా పని? చూడు, నేను నీ భార్య కోసం ఫోన్ చేయలేదు. ఆ అమ్మాయి చెల్లెలు అలివేలు కోసం ఫోన్ చేశాను. ఒస్సెస్, ఇప్పుడు ఒళ్ళ చాప సిక్కినదే. ఇదిగో ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా ఏంటి? అది కొంచెం తిక్కలది. ఇలా ఫోన్లో మాట ఎందో. నువ్వు పట్నం సరి కట్టుకొని వస్తే నేను దాన్ని సెట్టింగ్ చేసేస్తా. షట్ అప్ యు రాస్కెల్. అయ్య బాబాయ్, ఇంగిల్ పీసు. ఇదిగో పట్నం బాబు, పని కావాలంటే షటప్ గట్టప్ అంటే కుదరదు. నేనొకసారి దానికి వలేసా, టూ అనింది. నువ్వు సరుకుతో వస్తే అప్పుడు నేనే నీకు సెట్ చేసి సపోర్ట్ చేస్తాను. అట్టుకొని వచ్చేయ్. ఏంటి నీకు నా బేరం ఓకేనే కాదా? ఏదో ఒకటి చెప్పు బాసు. ఇదిగో ఎక్కువ ఆలోచించు బాకు, అది పెద్ద పతితేం కాదు. మన దగ్గర చాలా సమాచారం ఉంది, దాంతో మనం బ్లాక్మెయిల్ చేసి ఒప్పించేద్దాం. హలో హలో హలో, బేరం కుదరకుండా పెట్టేశాడు. సర్లే, ఆలోచించుకుని చేస్తాడేమో. ఏంటి మావయ్య దిక్కులు చూస్తున్నావు? దిక్కులు చూడండి, దిక్కులు పార్కులో అందాల్ని ఆస్వాదిస్తున్నాను. పార్క్ అందాల్ని ఆస్వాదిస్తున్నావా లేదా వేరే అందాల కోసం ఎదురు చూస్తున్నావా? వేరే అందాలేంటి అందాలు? ఇదిగో చిన్నపిల్ల ఉండు. అమ్మో, ఓ దేవుడా, మన్మథరావు గారిని కాపాడే దేవుడా, ఈ టైంలో ఆ హెల్త్ మినిస్టర్ గాని నేను కిలికిరి సుజాత కానీ ఎదురు పడకుండా చూడు. మావయ్య మావయ్య ఏమైంది? అబ్బా, కడుపులో ఒకటే ఇబ్బందిగా ఉందమ్మా. గుడగుడా 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 అంటుంది. ఇప్పుడే వస్తానమ్మా. మావయ్య ఆ బ్యాగ్ ఇలా ఇచ్చి వెళ్ళు. అమ్మో, నువ్వు చూడకూడదు. ఇందులో జ్యూసులతో పాటు నా హెల్త్ సీక్రెట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నువ్వు తాకూడదు. గుడగుడా గుడగుడా. మావయ్య ఏమైంది మావయ్యకి? ఇదేంటిది? ఇంత కష్టపడి నేను గెటప్ మార్చుకొస్తే ఇది నిద్రపోతుందా? రేయ్, బుద్ధుందా లేదా? తండ్రి వయసులో ఉన్నావు, ఆ అమ్మాయిని అలా అల్లరి చేస్తావా? మ్యాన్, ఆ అమ్మాయి నా మ్యాన్ గోళ్ళం. అందరూ అలా చెప్పేవాళ్లే. లే, నేనింత కష్టపడి గెటప్ మార్చుకొస్తే పడుకుంటావేంటి? లే. నువ్వేంటి మావయ్య? ఏంటి వింత గెటప్? నాటకాల కంపెనీలో ఏమైనా జాయిన్ అయ్యావా? ఇంత కష్టపడి గెటప్ మారిస్తే ఇంకా నేను మావయ్యలాగే తెలుస్తున్నానా? నాను మావ ఇల్లే టామిల్. నాను వేరే ఆళ్. నాను తమిళ్ మాట్లాడుతుంటే నాంద మీ మావయ్య కాదు కదా. గెటప్ చేంజ్ ఆయిచే నాను మీ మావయ్య కాదు కదా. అవును కదా, మా మావయ్యకి తమిళ్ రాదు కదా. నువ్వు ఆయన కాదులే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎన్న పేసు పారు, నల్లా గుర్తు పెట్టుకో. నాను పోయిట్ వారా.
వసు వసు లే 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 పద పద పద. మావయ్య నువ్వు వెళ్ళావో లేదో అచ్చు నీలాగే ఉన్నాక ఏదో వచ్చాడు. నువ్వే అనుకున్నాను, కానీ వాడు తమిళ్ మాట్లాడి నన్ను నమ్మించేశాడు. అప్పుడు వాడు నువ్వు కాదని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్నావు కదా, నాలాంటి ఇంకొకటి ఉన్నాడు నీకు తెలిసింది కదా. ఇంకేముంది, ఇంటి పద 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 పద. మావయ్య మావయ్య మళ్ళీ ఏంటమ్మా? ప్రూఫ్ లేకుండా వెళ్తే అత్తే నమ్మదు కదా. కనీసం ఫోటో అయినా తీసుకొని ఉంటే బాగుండేది. ఫోటో కోసం నేను మళ్ళీ వెళ్ళాలా? నువ్వెందుకు వెళ్తావు మావయ్య? వాడు ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు, నువ్వు కూడా ఉండు. మనిద్దరం కలిసి వాడిని పట్టుకొని సెల్ఫీ దిగుదాం. అలా ఎలా కుదురుద్ది? నేనుంటే వాడు రాడు, వాడొస్తే నేను ఉండను. ఇది ప్రకృతి నియమం. నువ్వు వెళ్తే వాడు రావడం ఏంటి మావయ్య? మళ్ళీ నా కడుపులో గుడగుడా గుడగుడా అంటుందమ్మా. మీ అత్త పెట్టిన తిండి నా ప్రాణం తీస్తుంది. నేను మళ్ళీ వస్తానండు. ఆడు మళ్ళీ వస్తే ఫోటో తీసి పెట్టుకో. ఇదిగో నిద్రపోయావంటే పేక్కొస్తాను. అమ్మా గుడగుడా గుడగుడా గుడగుడా. మిస్, ఇమీడియట్లీ టేక్ మై ఫోటో. యా ఫోటోనా? యా, నాకు ఫోటో కావాలని నీకెలా తెలుసు? I'm such a glamorous boy. That's why everybody taking selfies, photos, everything. అబ్బో, నీకు ఫోటో వేయడమా? కావాలి కావాలి. ఒక్క నిమిషం, మా మావయ్య ఇప్పుడే వస్తారు. ఇద్దరిని పక్క పక్కన పెట్టి ట్విన్స్ లాగా ఫోటో తీస్తాను. నా ఎరుక్కుపోదు అవో ఎప్పుడు వరుమా. ఇఫ్ యూ వాంట్ ఫోటో ఆర్ నాట్, కావాలి కావాలి. దెన్ టేక్, అదర్వైజ్ నా పోయిట్ వరా. ఒక్క నిమిషం. టూ స్మార్ట్ యూనో. నా పోయిట్ వరా. గెటప్ బాగుంది కదా. ఫోటో తీసావు కదా, ప్రూఫ్ దొరికింది కదా. పద అత్తకి చెప్తా. అది కాదు మావయ్య, మావయ్య. నువ్వు రావచ్చు. మావయ్య, అది కాదు. హే జూడ్, ఏంటి అలా చేస్తున్నావు? రా, ఇద్దరం కలిసి చేతులు పట్టుకుని జాగింగ్ చేద్దాం. హ్యాండ్సమ్ మావయ్య, ఈవిడ ఎవరు? గెటప్ గారి గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటది. వాడు నాలాగే హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా, అందుకే ఇవిడ కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. వాడెవడో ఇంటర్నేషనల్ ముదురులో ఉన్నాడు. అందరూ నాలాగే ఏకపత్ని వ్రతులు ఉంటారా? అవును మావయ్య, వాడు ఒక పెద్ద లఫూట్ లాగున్నాడు. అవునవును, నువ్వు వెళ్ళా లఫుడ్ గని పట్టుకో, ఏ పొదల్లోనూ ఉండి ఉంటాడు. నన్ను వదిలేసి, నేను పరమ పవిత్రమైన వాణ్ణి. నువ్వు రామ్మా, పద 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 పద. ఆ నరసమ్మని చూస్తే ఏదో తేడాగా ఉంది. బాబోయ్, ఈవిడేంటి గుడ్ల గుబల ఉరుమురుము చూస్తుంది? మన మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా? కింద పడిన పౌడర్లో ఎవరో నడిచి వెళ్ళిన గుర్తులు కనబడ్డాయి. ఇప్పుడు అవే పౌడర్ మరకలు బయట నరసమ్మ బోట్లకున్నాయి. అమ్మో, అంత పని జరిగితే నా పని అయిపోతుంది. రేపో మాపో టైం చూసుకుని అసైన్మెంట్ ఫినిష్ చేసుకుని అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్ సార్. డోర్ లాక్ చేసావు ఎందుకు? అది మేడం గారికి శారీ చేంజ్ చేశాను సార్, బాడీ వైప్ చేశాను. ఓకే, గుడ్. వెళ్ళు.
అమ్మాయికి ఈ ముత్యాల దండను ఇవ్వలేకపోయానమ్మా. ఇచ్చేద్దాం అనుకునే వెళ్ళాను, కానీ అక్కడ జరిగింది వేరు. ఆ అమ్మాయి సమస్యల్ని వెతుక్కుంటూ వెళ్తుందో లేకపోతే ఆ అమ్మాయినే సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయో అర్థం కావడం లేదు. అరే, ఆ అమ్మాయి అమాయకురాలో పిచ్చి పిల్లో కూడా తెలియట్లేదమ్మా. తన తమ్ముడికి మాటలు రప్పించడం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టబోయింది. అన్న సేవ కోసం అడవులకు వెళ్లిన లక్ష్మణుడి గురించి విన్నాం, కానీ తమ్ముడి నోటి మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడిని ఇలాంటి అమ్మాయి గురించి మాత్రం ఎక్కడా వినలేదు, చూడలేదమ్మా. మరి అంత అమాయకత్వంతో ఉంటే ఎలా అమ్మా? ఈ లోకం బతకనిస్తుందా? తమ్ముడి గురించి తప్ప తన గురించి ఆలోచనే లేనంత మమకారం. ఒక్కసారైనా ఆలోచించాలి కదమ్మా. తమ్ముడి కోసం ఏదైనా చేసేస్తుందా? తనకంటూ ఒక లోకం ఉందన్న సంగతే మర్చిపోతుందా? దాన్ని ప్రేమనాలో ఇంకేమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏ రోజు ఏ అమ్మాయిని కనీసం కోపంగా కూడా చూడను నేను ఆ అమ్మాయిపై చేయి చేసుకున్నానమ్మా. అవునమ్మా, పిచ్చి పిచ్చి పనులతో తన ప్రాణాన్నే బలి పెడుతుంటే తట్టుకోలేక ఆవేశంతో చేయి చేసుకున్నాను. సారీ అమ్మా. ఈ దండని తనకి తిరిగి ఇవ్వలేకపోయాను. ఆ అమ్మాయి నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. ఈ జీవితంలో మళ్ళీ నా కంట పడుతుందో లేదో తెలీదు. అప్పటి వరకు దీన్నేం చేయాలో తోచక నీ దగ్గరికి తెచ్చాను. ఇది నీకు నీకు కూడా చాలా బాగుందమ్మా. ఏదో ఒకరోజు మళ్ళీ ఆ అమ్మాయి నాకు ఎదురు పడితే ఆ రోజు దీన్ని తనకిస్తాను. వస్తానమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ల కోసం ప్రాణాల్నిచ్చేంత తెగింపు తనలో ఉందంటే అది కేవలం ఆవేశం కాదురా, ప్రేమానురాగం. అలాంటి స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ గుండెల్లో కొండంతై కూర్చున్న వెలితి క్షణాల్లో మాయమైపోతుందిరా. జీవితాంతం అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, స్వచ్ఛమైన ఆనిముత్యంలాగా. అమ్మగారు, మీకెందుకంటే అవన్నీ? నేను కట్ చేసి ఇస్తాను కదా. పర్వాలేదు. మేడం, కాఫీ తీసుకోండి. అమ్మగారు, కాఫీ తీసుకోండి. టిఫిన్ రెడీ చేసావా? దేవ్ హాస్పిటల్కి వెళ్ళే టైం అవుతుంది. రెడీ చేశాను అమ్మగారు. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను వచ్చేసా, తెచ్చేసా. అయితే హారతి ఏమైనా ఇమ్మంటావా? బాబా ఆంటీ, పొద్దున్నే స్టార్ట్ చేసేసారా? మీ పంచులకు కాస్త బ్రేక్ వేస్తే. మీరు బ్రేక్ లేని లారీలో దూసుకెళ్తారని అన్నారు. రే పుత్రా, నా మీద పెట్టిన శ్రద్ధ చదువు మీద పెట్టరా.
అసలు మ్యాటర్ ఏంటంటే నా పతివ్రత్యాన్ని నిరూపించుకునే సమయవాసనమైనది. నా నిజాయితీ గురించి, నా ద్విపత్ని వ్రతం గురించి ఊరంతా కోడై కూసే టైం వచ్చేసింది. ఏంటో నీకు సంబంధం లేని నీతి నిజాయితీ అంటున్నావు. ఆంటీ ఎప్పుడు నన్ను యాంటీ క్లాక్ వైజ్ గా చూడటమేనా మీ పని? ఒక్కసారి నన్ను క్లాక్ వైజ్ లో చూడండి. నా గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది. అన్నయ్య టైం ఎంత అయింది? ఇదొక్కతే నా ప్రాణం తీయడానికి నా తోడబుట్టింది. అసలు విషయం ఏంటంటే నాలాంటి అందగాడు సుందరాంగుడు నవ మన్మధుడు. ఘోరాలు పలకడం ఆపి వివరాల్లోకి రా. నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడని ప్రూఫ్ తెచ్చాను. వసు, వాళ్ళకి నా గొప్పతనం గురించి చెప్పు. అవును, ఇవాళ పార్క్ లో సేమ్ మావయ్యలాగున్న ఇంకో మనిషిని చూశాను. నాన్నారు మీరే భూమికి భారం అనుకుంటే డబుల్ భారమా? నిన్ను సహస్ర బ్యూటీ పార్లర్ హైదరాబాద్ మొత్తానికి ఇంట్రడ్యూస్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎలా మేడం? 100 కోట్లకి వారసురాలు, లక్షల మంది ఆశలకి అండగా నిలిచిన పేరు దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రిన్సెస్ మిస్ దివ్యాంక.